నీరు నారు పోసిన వారే నీరు పోసారు. ఈ రోజున 20 సంవత్సరాల ఎదురు చూపులకి ఈ రోజున ఓపీఎస్ మాకు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. 11,000 మంది సుమారు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల తాలూకా భవిష్యత్ ఆశా జ్యోతి అయినటువంటి ఓపీఎస్ కి మాకు మరి కేబినెట్ లో ఆమోదించారు కాబట్టి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో 16,000 ఉపాధ్యాయ నియామకాలను చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనివార్య కారణాల వల్ల మేము అప్పుడు వచ్చిన పరిస్థితుల దృష్ట్యా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి మేము వెళ్ళాం. దాంతో చాలామంది ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తపరిచి ఈ 20 సంవత్సరాలు నిరంతరంగా పోరాటాలు చేస్తూ చివరికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఈ శుభ సందర్భంలో మొన్న క్యాబినెట్లో టేబుల్ ఐటెంగా తీసుకొచ్చి దీన్ని ఆమోదించి మా అందరి జీవితాలని వెలుగులు నింపి సిపిఎస్ నుంచి ఓపీఎస్కి తీసుకొచ్చిన శుభ సందర్భంగా ఆయనకు ఈ వేలాది మంది కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి మేము రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు పాలాభిషేకం చేసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్. 11,000 కుటుంబాల వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరి చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఆయనే మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఇప్పుడు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారు. కాబట్టి మా 11,000 మంది కుటుంబాలు పరోక్షంగా ఇంచుమించు దీనివల్ల ఒక 50,000 మంది వరకు లబ్ధి పొందుతారు సార్. మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కలిసి మేమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం సార్. ఆయన ఎప్పటికీ కూడా మా జీవితంలో మర్చిపోలేము. ఆయన మా ఫేవరెట్ చీఫ్ మినిస్టర్గా మేము ఆయన కొలుసుకుంటాం సార్. ఆయన ఇప్పుడు మా పార్టీ ఒక దేవుడు సార్. మేము 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అండి. 2003 డిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ రోజున మాకు 20 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఓపీఎస్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నారు పోసిన వారే నీరు పోసారు. ఈ రోజున 20 సంవత్సరాల ఎదురు చూపులకి ఈ రోజున ఓపీఎస్ మాకు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ ఆనందాన్ని నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి, టీడీపీ ఎమ్మెల్సీలకి, ముఖ్యంగా ఆలపాటి శ్రీ విద్యాసాగర్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత విజయాన్ని చేకూర్చిన మా 2003 డిఎస్సి ఫారం సభ్యులకి, మా కుటుంబ సభ్యుల తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా ఆనందంగా ఉందండి. మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాము. డిఎస్సి 2003 టీచర్ అండి. అయితే ఆ రోజు 2003 నవంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్కి కేవలం కొన్ని సంఘాలు అధికారిక జాప్యం వల్ల మాకు లేట్ అయ్యి సిపిఎస్లో నెట్టబడ్డామండి. ఈ గడిచిన 10-15 సంవత్సరాల నుంచి కూడా దీని మీద చాలా ఉద్యమాలు గత ప్రభుత్వాలు కూడా మేము వినతులు ఇస్తూ వస్తాం. అయితే ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే గతంలో ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ ముఖ్యమంత్రి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఈ పాత పెన్షన్ని మాకు అందించడం నిజంగా మా 11,000 కుటుంబాలు కూడా నిజమైన ప్రభుత్వ ఉద్యమం వచ్చినట్టు అనిపిస్తుందండి. మరి ఇది రావడానికి కృషి చేసిన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇతర సభ్యులకు, మరి ఈ ఫైల్ని ప్రత్యక్షంగా నడిపి ఆచరణ చూపించిన ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, అలాగే సహకరించిన మా ఫారం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. 11,000 మంది కుటుంబాలలో ఆనందం నిలిపారు సార్, శాశ్వత ఆనందం. మేము ఎప్పుడూ కూడా ఈ నిర్ణయాన్ని గుర్తుంచుకుంటూ ఉంటాం. మా కుటుంబాలకి ఇలాంటి మంచి ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకున్నందుకు ప్రగాఢంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. 11,000 మంది సుమారు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల తాలూకా భవిష్యత్ ఆశా జ్యోతి అయినటువంటి, భవిష్యత్తుకు భరోసా అయినటువంటి పాత పెన్షన్ విధానాన్ని మెమో 57 ప్రాప్తికి పునరుద్ధరించడంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మెమో 57 అమలు చేయడంలో మొట్టమొదటి కీలక భూమికి పోషించిన నరేంద్ర మోదీ గారికి ఈ వేదిక తరపున మా జీవితాలన్నీ కూడా కట్టె కాలేంత వరకు కూడా వాళ్ళకి కృతజ్ఞతాభావంతో ఉంటాయని, న్యాయపరమైనటువంటి అవకాశం ఏ ఉద్యోగికి కానీ ఉపాధ్యాయుడికి కానీ ఏమైనటువంటి భరోసా న్యాయపరంగా వస్తుంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. దీనికి ఉదాహరణ
2017 సంవత్సరంలో సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే మరణిస్తే మరణించినటువంటి కుటుంబాలకు భరోసా కల్పించడం కోసం ఫ్యామిలీ పెన్షన్ని దేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రిలీజ్ అయినటువంటి 2003 డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ప్రతి ఉపాధ్యాయ మిత్రునికి, ఉద్యోగ మిత్రునికి అందరికీ కూడా భవిష్యత్తు ఆశాజ్యోతి వెలిగించినందుకు ఆయనకి పాదాభివందనం. మరి అదేవిధంగా మా సమస్యని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి ఫారం సభ్యులకు, అలాగే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సాగర్ గారు మా అందరి సమస్యని తన సమస్యగా భావించి ఆ ప్రభుత్వం దృష్టికి పదే తీసుకువెళ్తూ ఆయన ఎంతో ఫైల్ని ముందుకు నడపడంలో సహకరించారు. అదేవిధంగా అన్ని సంఘాలకు కూడా తమ తాలూకు ప్రధానమైనటువంటి డిమాండ్స్లో మా న్యాయపరమైనటువంటి కోరికను పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినందుకు ఈ వేదిక ద్వారా అన్ని సంఘాలకి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. 2003 డిఎస్సి ఓపీఎస్ వచ్చిన సందర్భంగా గత చరిత్ర చూస్తే 2003 నవంబర్ 13వ తారీఖున వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి గౌరవనీయులు మాన్యులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. నారు పోసిన వారే నీరు పోసారన్న చందాన ఈ రోజున 21 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఓపీఎస్కి మాకు మరి క్యాబినెట్లో ఆమోదించారు. కాబట్టి వారికి మరియు కూటమి ప్రభుత్వానికి, మినిస్టర్లకి, ఎమ్మెల్సీలకి మరియు ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ కూడా మరి ముఖ్యంగా ఈరోజు ఆలపర్తి విద్యాసాగర్ ఏపీ ఎన్జిఓ అధ్యక్షుల వారికి పేరు పేరున మా కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా 2003 డిఎస్ సంబంధించి జోలికి వెళ్లకుండా తాత్సారం చేశారు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇది సుప్రీంకోర్టులో ఉన్నది, న్యాయపరమైనది, నేను న్యాయం వైపు నిలబడతాను, 34,000 కోట్లు ఖర్చు అయినా మనిషికి 3,39,00,000 అమౌంట్ వారికి భవిష్యత్తులో రావచ్చినా కూడా నేను వారి పక్షాన్ని నిలబడతానని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మరి ముఖ్యమంత్రి గారు తనకు తానే సాటని 4 సార్లు నిరూపించుకున్నారు. మొదటిది 2003లో మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం ఆయనే వేశారు. తర్వాత మాకు 43% పిఆర్సీ కూడా ఆయనే ఇచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 43% పిఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రికి ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. మూడోది సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వడంలో ఆయనే దేశంలో నెంబర్ 1గా నిలిచాడు. చివరిగా 2003 డిఎస్సికి కూడా నిన్న చారిత్రక నిర్ణయంతో ఆయన మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ముఖ్యమంత్రిగా మరొకసారి నిర్ణయించారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఏపీ ఎన్జిఓ హోంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు గారికి, అలాగే ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా ఒక 400 మంది ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటీవల మనం అందరం కూడా చూసాము, క్యాబినెట్లో ఒక 11,000 మంది ఉపాధ్యాయులకు దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో 400-300 రూపాయల పెన్షన్తో బతకాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటి సిపిఎస్ పెన్షన్ని రద్దు చేసి మా పూర్వీకులు పోరాడి సాధించుకున్నటువంటి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నాము అని క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రకటన చేస్తున్నారు. ఇది అత్యంత న్యాయమైన సమస్య కాబట్టి మేనిఫెస్టోలో పెట్టకపోయినా, మేము హామీ ఇవ్వకున్నా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా మేము 57 కేంద్రం రిలీజ్ చేసి ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మేము దీన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి అతి త్వరలోనే జీవో రూపంలో అది కనుక వస్తే చనిపోయినటువంటి మా సిపిఎస్ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారు. 2003 డిఎస్సి బ్యాచ్కి సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ఎన్నో డిఎస్సీలు వేసి ఉద్యోగుల పక్షపాతిగా ఉన్నాడు. అది మరొకసారి ఆయన ఉపాధ్యాయుల పక్షపాతి అని ఈరోజు ఈ ఓల్డ్ పెన్షన్ మేము 57 ప్రకారం ఓల్డ్ పెన్షన్ ఇచ్చి మరోసారి ఆయన నిరూపించుకొని ఉద్యోగ పక్షపాతిగా నిలబడ్డాడు. ఆయనకు మా 2003 డిఎస్సి ఫోరం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పెన్షన్లో భాగంగా అనేక ఉద్యమాల్లో అన్ని చేసి కూడా ఎవరు పరిష్కరించిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం క్యాబినెట్లో కానీ ఎలాంటి విషయం పెట్టుకోకుండా కానీ న్యాయమైన కోరిక అని తలంచి
మాకు 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి మాకు పింఛన్ సౌకర్యం కల్పించినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎన్నో సార్. పోరాటాలు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవుతుందని మేము అనుకున్నారా? సార్ 20 అంటే ఒక 15 సంవత్సరాల నుంచి సార్ అడుక్కుంటున్నాం సార్ అన్ని గవర్నమెంట్లకి, కానీ ఈయన న్యాయమైన కోరిక ఉందని ఈయన వచ్చినాక మాకు సమస్య పరిష్కరించారు. గతంలో మీకు ఉద్యోగం కల్పించింది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆయన హయాం వచ్చింది జరిగింది. అదే సార్ 2003 డిఎస్సి ఇచ్చిండేది ఆయనే, నీరు పోసిండేది ఆయనే, మళ్ళీ నీరు పరిష్కారం కూడా చూపించిండేది కూడా ఆయనే సార్. మాకు సీఎం గారికి ధన్యవాదాలు సార్. సార్ ఎన్నో మీరు ఉద్యోగం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజున, ఈ రోజు మళ్ళీ ఓపీఎస్ కూడా ఇస్తున్నారు, ఏం చెప్తారు మీరు? సార్ ముఖ్యంగా విజనరీ ఉన్నటువంటి సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మా యొక్క నోటిఫికేషన్ 2003లో ఇచ్చినప్పుడు ఆ యొక్క క్లియర్గా ఉండింది ఓపీఎస్ అనేటువంటిది. అయితే రకరకాల కారణాలతో మేము సిపిఎస్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క సమస్య పరిష్కారాన్ని అత్యంత చాకచక్యంగా పరిష్కరించినటువంటి విజనరీ సీఎం ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. కాబట్టి సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సార్.